నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। సులూరుపేట పట్టణంలోని రవాణా శాఖ అధికారి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ వారి జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు। ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన వారోత్సవాలు 24వ తేదీ వరకు నిర్వహించుచున్నారు। గోకుల్ కృష్ణ కాలేజీ విద్యార్థుల సహకారంతో ప్రధాన రహదారుల కూడళ్లలో ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు। హెల్మెట్ లేకుండా వెళ్లే వారికి హెల్మెట్ ధరించండి అంటూ వారికి రోజా పువ్వు ఇచ్చి అవగాహన కల్పించారు। వాహనం నడిపే వారి వెంట ఆర్సీ, లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ తో పాటు హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలని బ్రేక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ వాహనదారులకు ఈ సందర్భంగా అవగాహన కల్పించారు। కారులో వెళ్లేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని కూడా ఆయన తెలియజేశారు। ఈ సంవత్సరం 10 సంవత్సరం జనవరిలో జరుగుతుంది రోడ్ సేఫ్టీ వీక్ అన్నది। అది రేపు నిన్న జనవరి 18 తారీఖు నుండి జనవరి 24 దాకా జరుగుతుంది। ఈ 1 వీక్, ఈ 1 వీక్ మొత్తం అవేర్నెస్ చెప్తాము। ఆ నెక్స్ట్ కేసు బుక్ చేయడం జరుగుతుంది। ఒక బండికి కేసు రాస్తే 10,000 పడుతుంది। ఎలాగంటే డ్రైవింగ్ లైసెన్స్ 5,000 పెనాల్టీ। పాత రోజుల్లో 15 ఉండేది, 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 5,000 చేశారు। నెక్స్ట్ ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 పెనాల్టీ, 7,000, పొల్యూషన్ లేకపోతే 15,000 పెనాల్టీ, 8,500। ఆ తర్వాత మీకు హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు, 9,500। దాదాపు 10,000 పెనాల్టీ పడుతుంది ఒక బండి డాక్యుమెంటేషన్ లేకపోవడం వల్ల।
కాబట్టి అందరూ డాక్యుమెంటేషన్ పెట్టుకోండి. నేను పెనాల్టీ ఈ సంవత్సరం రాయలేదు, ఈ లాస్ట్ 6 మంత్స్ రాయలేదు, రేపు 24 తర్వాత రాస్తాను. కాబట్టి అందరూ మీరు కంపల్సరీ ఈ 5 డాక్యుమెంటేషన్ పెట్టుకోవాలా. బండి మీద వచ్చేటప్పుడు 2 వీలర్ 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ కంపల్సరీ. ప్రమాదం జరిగేది మొత్తం నాయుడుపేట తడ జరుగుతుంది. సూళ్ళూరుపేట జ్యుడిషియల్ హైవే తక్కువగానే ఉంది, కానీ ఎక్కువ జ్యుడిషియల్ వచ్చేసరికి తడ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళంతా ఆ తడ దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. అవి అరికట్టడానికి కోసం ఏవైనా చెప్తున్నాం. ఈ 2 వీలర్స్ అనేవాళ్ళు ఎక్కువగా హెల్మెట్ లేకపోవడం వల్లే జరుగుతుంది ప్రమాదాలు. కాస్త తాగి నడపడం వల్ల, హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతుంది. అలాంటి అందరూ చేయకుండా ఉండండి. ఇంకోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చెక్ చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే జైలు శిక్ష కంపల్సరీ చేస్తాం. అందరూ తెచ్చుకోవద్దు ఎవరు. సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సంజీవయ్య సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకమిట్ట ప్రాంతంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల్ శ్రీమంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కలిసి గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో చర్చించి అక్కడికక్కడి సమస్యలను పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిల్ రెడ్డి, కౌన్సిలర్ విజయలక్ష్మి, వైసీపీ నేతలు జట్టు వేణు యాదవ్, గోగుల తిరుపాలు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారి దేవస్థానం వద్ద తై అమావాస్య పూజలు డాక్టర్ మునుస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన సురేష్ దంపతులు అమ్మవారికి, స్వాముల వారికి 5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు ఉచితంగా అందజేశారు. అదేవిధంగా ఉభయకర్తలు గోపాలకృష్ణ శర్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు విచ్చేసి స్వాముల వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఈవో మమత, చైర్మన్ శ్రీనివాసులు, డాక్టర్ పద్మజ,
ధనుంజయ రెడ్డి తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. ஹர ஹர சிவனே அருணாச்சலனே அண்ணாமலையே போற்றி. சிவ ஓம் நம சிவாய. சிவ சிவ ஹரனே சோணாச்சலனே அண்ணாமலையே போற்றி. ஹர ஓம் நம சிவாய. புலியின் தோலை இடையில் அணிந்த புனித கடலே போற்றி. சிவ ஓம் நம சிவாய. கலியின் தீமையாவும் நீக்கும் கருணை கடலே போற்றி. ஹர ஓம் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. நம சிவாய நம சிவாய ஓம் நம சிவாய. சிவனார் கங்கை கரையில் அமர்ந்த சீதள ஒளியே போற்றி. சிவ ஓம் நம சிவாய. தவமே செய்யும் தபோவனத்தில் ஜோதிலிங்கனே போற்றி. ஹர ஓம் நம சிவாய. மணிபூரகனாய் சூற்றுமம் காட்டும் அருணாச்சலனே போற்றி. சிவ ஓம் நம சிவாய. மங்கள சிவனாய் தங்கிடும் வடிவே செங்கனல் வண்ணா போற்றி. ஹர ஓம் நம சிவாய. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.